ఎందుకు కంగారు పడుతున్నారు? లిటిల్ చింగం వచ్చేసాడు కదా. ఆ ఆమెని కాపాడడానికి నేను వచ్చేసాను. ఒక ఆమెని కిడ్నాప్ చేసి ఆ జగ్గుబాయ్ కొడుకు వచ్చేసి ఇక్కడికి తీసుకువచ్చాడు. ఇప్పుడు వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పడేస్తా. ఆమెకి ఏమన్నా జరిగితే మాత్రం వాళ్ళెవరు కూడా ప్రాణాలతో ఉండరు. సరే, ఇక్కడి నుంచి కాదు. లిటిల్ చింగం దేనికి భయపడ్డు. డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ముందుకే వెళ్ళి గన్ గురి పెడతా. రేయ్ వస్తున్నారా? కాచుకోండి ప్రతి ఒక్కరు. హా, అయిపోయారా రే జగ్గుబాయ్ కొడక? హా, వచ్చేసా నేను. లిటిల్ చింగం, నువ్వు దీంట్లో తల దోచకు. ఇది నా పని, నా పెత్తనం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. రే, నేను తల దోచడానికి వచ్చారా పెంట మొక్కముడా? నేను కాపాడడానికి ఎనీ టైం ఉంటా. హ్యాండ్స్ అప్! మీరు పొండ్రా రే. ప్రతి ఒక్కడి ఇక్కడి నుంచి తొందరగా పోండి. అయిపోయావురా రే. ప్రతి ఒక్కడి తలకాయ పుచ్చకాయల పేలిపోయేది ఇక్కడి నుంచి వెళ్ళకపోతే. నువ్వు నోరు మూసుకుని అలానే ఉండు. ఏంటి మేడం, మీరు కూడా ఇంకా ఎంతసేపు కూర్చుంటారు? అయ్యో, మీరు తొందరగా రెస్ట్ తీసుకోండి. లేవండి లేవండి, ఇప్పటికే మోకాలు చాలాసేపు వేశారు. థ్యాంక్ యూ సో మచ్ లిటిల్ సింగం, నన్ను వచ్చి కాపాడినందుకు. నన్ను ఎప్పుడు వీళ్ళు ఇలానే చేస్తున్నారు. నా దగ్గర డబ్బులు తీసుకుందాం అనుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రేయ్, ఎవడ్రా నా కొడుకు మీదే ఈ లిటిల్ చింగం గడొచ్చాడా? వీడైపోయాడు. ఇప్పుడు చూపిస్తా నా పని. జగ్గుబాయ్ ఏం చేస్తాడు? అయిపోయారా? హా 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 హా, చావరా. మరి నువ్వు బతకడానికి లేదు. హా హా హా, చావరా, చావు. ఈడైపోయాడు. రేయ్, ఇంకొకసారి నా కొడుకు జోలికి ఎవడైనా వస్తే ఇదే పరిస్థితి. రేయ్ కొడక, నువ్వు లేవరా. ఏయ్, నువ్వు ఇంకెక్కడ ఏం చేస్తున్నావు? పోవే, పో పో. రేయ్, నీకు చేత కాదురా? ఏం చేస్తున్నావు? ఇంకా కూర్చొని ఏం చేస్తున్నావు? లేవు, ఇంకెక్కడెవడు లేడు. నీకు చేతకానుల్లా తయారవుతున్న రోజు రోజుకి. ఆ లిటిల్ చింగంగాన్ని కూడా ఏం చేయలేకపోతే ఎలా చెప్పు? రేయ్ పద, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లేకపోతే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఎవడన్నా వచ్చాడనుకో మనల్ని పట్టుకుంటాడు. అవును డాడీ, అవును. పదండి, తొందరగా వెళ్దాం. డాడీ, మీరేం కంగారు పడకండి. మన మీదకి ఏం రాకుండా మొత్తం నేను చూసుకుంటా. ఆ పోలీసుల మొహానికి డబ్బు పడేస్తా. తొందరగా పదండి డాడీ, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇంకెవరైనా చూసారనుకో మళ్ళీ మనకే ప్రాబ్లం. మనం తొందరగా వెళ్ళిపోదాం. వాడు చచ్చాడు. నేను చేసే ప్రతి పనిలో వాడు తల దూరుస్తున్నాడు. తగిన శాస్తి అయింది. అబ్బా, ఏమైంది? నాకు కొంచెం అటు ఇటు తల తిరుగుతున్నట్టుగా ఉందే. ఏంటి, ఎవడిడు కింద పడుకున్నాడు? వీడేంటి నాలానే ఉన్నాడు? రే లేవరా, నాలా ఉన్నావేంట్రా నువ్వు? అరే ఏంటిది, కింద రక్తం ఉంది. ఇది ఎక్కడ మాసరా మామ? అరే ఏమైందిరా? రే, నేను చచ్చిపోయినా? ఓరి నాయనా, ఇదేంటి, నేను ఆత్మనా ఇప్పుడు? ఓరే అమ్మా, నా ఆత్మ, నా బాడీలోకి నేను వెళ్ళిపోలే. వామ్మో, వెళ్ళలేకపోతున్నాను. అయ్యో, ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళాలి. అరే, నన్ను ఎవరైనా చూస్తారేమో, నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారేమో. మనం తొందరగా వెళ్దాం. తొందరగా వెళ్ళి సిటీలో ఉన్న వాళ్ళని హెల్ప్ అడుగుదాం. వామ్మో, నేనేంట్రా చచ్చిపోయాను? ఇది నా ఆత్మ, నేను నమ్మలేకపోతున్నాను. అమ్మా, నా బైక్ ఇక్కడ ఉంది. నా బైక్ నుంచి తొందరగా వెళ్ళిపోతాను. అయ్యో బాబోయ్, ఎవడ్రా ఇలా చేశాడు? రే జగ్గుబాయ్, మీ నా చేతిలో అయిపోయారా. ముందు నా బాడీ నాకు కావాలి. తొందరగా నా బాడీ నేను తీసుకున్నట్లయితే అప్పుడు నేను ఏమన్నా చేయగలను, లేకపోతే నేను ఇంకా ఏం చేయలేను. సరే, మనం తొందరగా వెళ్ళి నా బాడీని మనం తెచ్చేసుకుందాం. అరే, ఈ బైక్ ఒకటి కిందకి వెళ్ళిపోయిందే. తొందరగా వెళ్దాం. అరే, నేనేంటి గాల్లో ఎగురుతున్నాను? అయ్యో, ఇప్పుడు నేను ఆత్మని కదా, అందుకే గాల్లో ఎగురుతున్నాను. లిటిల్ చింగం అనుకుంటే ఏమైనా చేయగలడు. అది చచ్చిపోయినా కూడా బతికున్నా కూడా. కానీ ఇప్పుడు నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు నాకు అర్థం కావట్లేదే. ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారు? నా బాడీ నాకు ఎలా వస్తుంది? మీరే చెప్పండి. నేను ఎక్కడికి వెళ్ళాలి? నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? సరే, ముందుగా మనమైతే మన బైక్ దగ్గరికి వెళ్దాం. బైక్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే సిటీ లోపలికి వెళ్ళి ఎవరైనా సహాయం చేస్తారేమో చూడాలి. దయచేసి నాకు హెల్ప్ చేయండి, ప్లీజ్ హెల్ప్ చేయండి. అరే, ఎలా అయినా మనం తొందరగా వెళ్ళి మనకైతే హెల్ప్ అడగాల్సి ఉంటుంది. అరే పద, తొందరగా వెళ్దాం. ఓకే, మన సిటీలోకి అయితే వచ్చేసాం. అరే, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ సార్, హెల్ప్ మీ. ఏంటి బైక్ సౌండ్ వస్తుంది? అరే, ఈ బైక్ ఎవరు నడుపుతున్నాడు? అమ్మో సార్, నేను ఉన్నాను, నేను చచ్చిపోలేదు. ఊరే ఎవడురా? ఊరు నాయనా, ఎవడు నాయన నువ్వు? ఊరు పారిపోండి. బండి గాల్లో వస్తుంది. వామ్మో, దయ్యమో, పరిగెత్తండి. అయ్యా, ఎందుకయ్యా పారిపోతున్నారు? ప్రతి ఒక్కరు హెల్ప్ చేయండి నాకు. వామో, ఇదేంటి గాల్లో బైక్? పరిగెత్తండి. వామ్మో, పిలికిన మాటలు కూడా వినబడట్లేదా?
హాహా ఎంత పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తే మనకి ఈ సమస్య తీరుతుంది, ఎవరికి మన బాధ అర్థమవుతుంది? అరే ఎవరో నాకు తెలియట్లేదే. మిమ్మల్ని ఇందాక నుంచి అడుగుతున్నాను, నాకు ఎవరిని కూడా చెప్పట్లేదు. నేను ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళైతే పారిపోతున్నారు, ప్రతి ఒక్కరు చూసి పారిపోతున్నారు. ఇప్పుడు ఐడియా వచ్చింది. సెంచాన్ గాడు ఇంకా ధను అన్న దగ్గరికి వెళ్తే వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు. ఓకే వస్తున్నా గాయస్. ఓకే వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉంటుంది. నేను ఎప్పుడు వాళ్ళని కలవలేదు, ఫస్ట్ టైం కలుస్తున్నాను. ధను అనని కలవడం ఇదే ఫస్ట్ టైం. అరే యార్ చూసుకుని నడపరా సామే. అరే ఇదేంటి బైకు? బైకేరా బాబు, బైకే. సరే మనం తొందరగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సమస్య చెప్పుదాం. మనం చచ్చిపోయామని, మనల్ని ఎలా అయినా మళ్ళీ కాపాడాలని, అలానే మన బాడీ మనకి మళ్ళీ రావాలని. సరే తొందరగా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. వాళ్ళ ఇంటి దగ్గరికి మనం వచ్చేసాం ఆల్మోస్ట్. కానీ ఇప్పుడు నా బాడీ నాకు వస్తుందో లేదో, మళ్ళీ నేను బతుకుతున్నా లేదో నాకు అర్థం కావట్లేదే. అరే యార్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో ఒక పరిష్కారం అయితే వస్తుంది. వీళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. సెయించాన్ ధను అన్న వచ్చేసా నేను. లిటిల్ సింగం వచ్చేసాడు. అరే యార్ ఇదేంట్రా పడ్డాను. ఓరి నాయన ఆత్మలా ఉన్నా కూడా పడతామా? అరే ఎవరు నాయను లేవండి. అరే వీళ్ళేంటి చేస్తున్నారు? ఏం చేస్తున్నారా బాయ్? ధను అన్న ఓరి సించాను, ఓరి పొట్టే. చల్లని రాత్రి వెన్నెల్లో, చుక్కల దట్టిన పందిరిలో, అందాల సందడిలో, పర్వాల సందడిలో. ధనువన పాట పాడు ధనువన నువ్వు కూడా. నిన్ను నన్ను ఏకం చేసేలే ఈ పైనం. ఇక్కడ చూడండి, వీళ్ళేంటి నా మాట వినట్లేదు? నా వాయిస్ కూడా రావట్లేదా వీళ్ళకి? అరే ఎందుకు రావట్లేదు? ఐడియా వచ్చింది. ఇప్పుడు మనం ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఆత్మ అయిపోయాను కాబట్టి వాళ్ళకి కనబడట్లేదు. సరే అందరూ నన్ను ఎలా చూసారో అదే ఇందాక బైక్ మీద వెళ్ళినప్పుడు, ఇప్పుడు అలానే బైక్ తీసుకొస్తా. వీళ్ళప్పుడు చూస్తారు, వీళ్ళకప్పుడు తెలుస్తుంది. సరే వస్తున్నా మిత్రులారా, చూసుకోండి ఇప్పుడైనా. ఈసారి వీళ్ళు ఎలా అయినా చూడాలి, అప్పుడు మనకి ఎలా అయినా హెల్ప్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ సించాను, ఓర్ పొట్టే తాటికాయ తలవడా. ధను అన్న ఇటు చూడండి అయ్యా, ఇటు ఇటు ఇటు. ఒరే నువ్వు డాన్స్ ఆపు, డాన్స్ ఆపురా, డాన్స్ ఆపు. అమ్మో ధనువన్న ఇదేంటి నాయనో? బైక్ ఇంట్లోకి ఎలా వచ్చింది? దానంతో పారిపోతా నాయన. పారిపోతున్నావు ధనువన్న, దానికి కాల్చే. ధనువన్న ఏంటిది ఇంతకేంటిది? దానికి ఎలా వచ్చింది? ఓరి సించన్గా ఓరి నాయన ఇటు పారిపోతాడు. ధను అన్న నువ్వేంట్రా నాయన? వీళ్ళకి నాకు గన్న కనబడుతుంది. నేను చేత్తో గన్ పట్టుకున్నాను కదా, గాల్లో గన్ చూస్తున్నారు వీళ్ళు, అందుకే కాలుతున్నారు. కానీ నాకేం కావట్లే. ఒరే సించాను పొట్టే ఆగురా నాయన. ఓరు పొట్టడా ఓరు పరిగెడతాను చూడండి ఎంత కామెడీగా. ఒరే నువ్వు నాన్ స్పీడ్గా ఏం పరిగెట్టలేరా? నేను రన్నింగ్లో కింగ్ కాబట్టి పోలీస్ అయ్యాను రా. లిటిల్ చేయగమే ఇక్కడ పొట్టోడా ఆగురా. రే నేను నీ ఫ్రెండ్ రా. ఓరే ఆగురా నాయన ఆగు. ధనువన్న కాపాడు. ఇదేంటి గన్న నా వెనక్కి వస్తుంది, గాల్లో గన్న వస్తుంది ధనువన్న, నాకు అర్థం కావట్లేదు. అబ్బాయి ధనువన్న కూడా కనబడట్లేదే. అయ్యే నాయన, రే గాల్లో గన్ను ఎవడ్రా నాయన? నువ్వు దయ్యమా ఏంటి? బామో నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచే. ఓరి నాయన గాల్లో నుంచి ఎలా పడ్డాను? ధనువన్న నీ దగ్గరికి వస్తున్నాను. ఇదేంటి గన్ను ఎంత పెడుతున్నాను? ఓరే లిటిల్ చింగల నాయన నేను. ఓ నాయన ఈ పొట్టోడు ఆగట్లేదురా బాబు, పరిగెడుతూనే ఉన్నాడు. ఆగురా. ఒరే నిన్నేం చెయ్యను రా నాయన. రే ఆగురా. ఓరే ఈ ధనువన్న వచ్చాడు. ధనువన్న నువ్వైనా కాపాడు. ఎక్కడి నుంచి కాలుతున్నాడు అయ్యా? ఈయనని ఎలా కాలుతున్నాడు? ఈయనకి నాకు గన్ కనబడుతుంది. రే మా ధనువన్నే కొడతావరా నువ్వు? అయిపోయావరా నువ్వు? అరే వీడేంటి, వీడు కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు ఏంటి? నన్ను కాలుతున్నాడు. నేను ఎలా కనబడుతున్నాను? నాకు గన్ కనబడుతుంది కదా వీళ్ళకి. గాల్లో గన్ కనబడటం చూసి గన్ని కాల్చేస్తున్నారు వీళ్ళు. కానీ నాకేం కాదు, నేను ఆత్మని. ధనువన్న నువ్వు నన్ను కాల్చకు, నేను లిటిల్ చింగంని. అరే వీళ్ళకి తెలియట్లేదు. అరే గ్యాంగ్స్టర్స్ వచ్చారు, వీళ్ళందరూ జగ్గుబాయ్ మనుషులా ఉన్నారు, వీళ్ళందరినీ కాల్చేయాలి. అరే మా ధనువన్నే కొడతారా మీరు? అయిపోయారా? అదేంట్రా గాల్లో గన్నుంది అక్కడ కాల్చండ్రా. ఎవడో మనల్ని తెలియకుండా గుర్తు తెలియని వ్యక్తి కాలుతున్నాడు. గాల్లో గన్నుండవు ఏంటి? రే ఎవడ్రా నువ్వు? రే గాల్లో గన్ ఏంటి? అమ్మా ఇదేమన్నా దయ్యమా ఏంటి? కాల్చినా కూడా ఏం కావట్లేదు. అరే నాకెవరు కనబడట్లేదు, గాల్లో గన్ మాత్రమే కనబడుతుంది. అరే ఎవరు నువ్వు ఇంతకి? అరే యార్ నాకు అర్థం కావట్లేదే. అయ్యో ధనువన్నా నేనయ్యా బాబు, లిటిల్ సింగన్నే. ఓ నాయన ఇటు చూడరా బాబు. అరే వీళ్ళకి నేను కనబడట్లేదు కదా ఏంటి? అరే మా ధనువన్న ఎవడు కాలుతున్నాడు? ఎవరు నేను కాల్చేది? రే అయిపోయారా మీరు? ప్రతి ఒక్కరి తలకాయ లేపేస్తా. రే మా ధనువన్న మీద. అరే అన్నా నువ్వు నన్ను కాలుస్తావేంటి? వాళ్ళు కాల్చు. అరే మళ్ళీ నేను కాలుస్తున్నారు. నిన్ను కాల్చిన ఎవరిని కూడా వదిలిపెట్టడు లిటిల్ చింగం. నీకోసం ఏమన్నా చేస్తాడు. అరే గుద్దేసి వెళ్ళిపోతాను నువ్వు మా ధనువన్నని. అబ్బా
అందరూ నన్ను చంపడానికి చూస్తున్నారు, కానీ గాల్లో గన్నున్న వ్యక్తి నన్ను కాపాడుతున్నారు. ఎవరెంతకు నువ్వు? అరే ఇదేమైనా ఆత్మలా ఉంది. సించాన్ చూసావా? ఇతను కంగారు పడకు, ఇతను మనల్ని కాపాడుతున్నాడు రా. ఎవరో అర్థం కావట్లేదు, దయ్యం ఏంటో. సరే భయపడకు, ఆ గన్ ఎటు వెళ్తుందో దాన్నే ఫాలో అవ్వు. సించాన్ ఆ గన్ ఇప్పుడు కారులోకి వెళ్తుంది. సించాన్ నువ్వు కూడా కారు ఎక్కు. ఏంటి అది ఎవరో ఏంటో మనకు చెప్పాలనుకుంటుంది. ఫాస్ట్గా రా. రే ఎవరో కాలుతున్నాడు రా. అరే యారు వీళ్ళందరినీ కాల్చేద్దాం. రే మా కడ్డు రాకంటారా రే, ప్రతి ఒక్కరిని కాల్చి పడేస్తాం, అర్థమవుతుందా? సించాన్ ఇంతకీ గాల్లో గన్నేంట్రా, నాకు అర్థం కావట్లేదు. నా మైండ్ పోతుంది, చూడడానికి దయ్యంలా కనబడుతుంది. కానీ సించాన్ అక్కడుండే దుండగుల నుంచి, ఆ జగ్గుబాయ్ మనుషుల నుంచి నన్ను కాపాడిందిరా. ఎవరంటావు ఇంతకీ? ధనువన్న వామ్మో, నన్ను ఇందాక నుంచి వెంట పెట్టింది కానీ నన్నైతే ఏం చేయలేదు. కానీ నాకైతే మాత్రం ఎవరో తెలియట్లేదు ధనువన్న. ఎవరంటావు? గన్ కనబడిందని భయపడి పరిగెత్తాను నేను. దారిలో మళ్ళీ నేను పడ్డానికి కూడా, కానీ నన్ను ఏం చేయలేదు. అదేమన్నా మనకి చెప్పాలని చూస్తుంది అనుకుంటా ధనువన్న. అది ఏంటో మనం తెలుసుకోవాలంటే మనం మన రంగబాబా దగ్గరికి వెళ్ళాలి. అరే మంచి ఐడియా ఇచ్చారా మీరు. అది లెక్క. ఇప్పుడు మన బాడీ మనకి కావాలి, మన బాడీలోకి మనం వెళ్ళాలి అంటే రంగబాబా దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఆయన ఖచ్చితంగా మనకి హెల్ప్ చేసి ఏదో ఒకటి చెప్తారు. 100% మనం అక్కడికి వెళ్తే సేఫ్గా వెళ్ళిపోవచ్చు. ఆయన ఎక్కడుంటారు ఇంతకీ? ఎప్పుడు ఆయన నేను కలవలేదు, ఆయన గురించి ఎప్పుడు వింటూ ఉంటా. సరే ఈ కొండపైన కాదు, నాకు తెలిసి ఆ ఎదురుగా ఉన్న కొండే అంటారా? ఇక్కడ కాదు, ఇక్కడ ఆయన ఎప్పుడూ ఉండడే. ఎక్కడుంటాడు? ఏ రెడ్ కారు నీ వెనక్కి, ఇక్కడ కాదు. అది నాయనా నువ్వు ఆ గన్ను పట్టుకున్నాడా ఎవడో మాకు తెలియదు, కానీ ఆ వెనక్కి ఉంటాడు రంగబాబా. ఇక్కడ కాదు అయ్యా, నువ్వు ఇక్కడ తీసుకెళ్లకు, ఈ కొండపై నుండు. వామో సించాన్ గాల్లో లేచారా? అదేంట్రా సడన్ గా గాల్లో లేచాం? అయ్యో బాబోయ్ ఇదేంటి? అరే జంప్ చేస్తుంది కారు. ఈ కొండ కాదు ఆ కొండ. అయ్యా రే 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 ఓ నాయన ఆపరా రే. ఓ ధనువన్న ఏంటిది గాల్లో తెలుతున్నాం? వావ్ సూపర్ ఏ ధనువన్న, ఈ ఆత్మకి చాలా పవర్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. మనం గాల్లో తేలుతున్నాం. అదిగో ఎదురుగా కొండ కనబడుతుంది కదా, అక్కడికే వెళ్ళాలి మనం. పద, అక్కడికి తొందరగా మనం వెళ్ళినట్లయితే అప్పుడు నువ్వు ఎవరో మనకి తెలిసిపోతుంది. ఎందుకంటే అక్కడ రంగబాబు ఉంటాడు. నువ్వు తొందరగా పద. చాలా జాలీగా ఉందను, నా గాల్లో తేలడం సూపర్ గా ఉంది. వావ్ వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం. రంగబాబు ఏరి కనబడట్లేదు. సరే ఈ కొండపైనే ఉంటారు. ధనువన్న నీకు నచ్చిందా చెప్పు. ఏం నచ్చడం రా బాబు, కడుపులు తిప్పేస్తున్నా నాయన. ఓరే ఆపురా రే, ఓరు నాయన ఆపురా బాబు. అటు ఇటు అటు తిప్పేస్తున్నావు, కళ్ళు తిరిగేస్తున్నాయి, కడుపులో గుచ్చి పెడుతుంది. ఆగు వచ్చేసాం. కొండ దగ్గరికి వచ్చేసాం. ఇలాగాపు. అది లెక్క. సూపర్గా ఆపావు ఇప్పుడు. ఓకే ఇప్పుడు కొంచెం ముందుకి లెఫ్ట్కి తీసుకో. అక్కడ ఎదురుగుంటారు, పద ఫాస్ట్గా పద. రంగబాబా బాబా వచ్చేసాం బాబా, మళ్ళీ వచ్చేసాం. మళ్ళీ ఒక పెద్ద థింగ్ జరిగింది బాబా. అదేంటంటే ఏదో గన్ను, తెలియని గన్ను మమ్మల్ని ఫాలో అవుతుంది. అది మమ్మల్ని చాలా మంది దగ్గర నుంచి కాపాడింది. ఇంతకీ ఎవరది? ఎందుకు నాయనా కంగారు పడతారు? అది మీకు తెలిసిన వ్యక్తే. అది ఎవరనుకుంటున్నారా? ఒక చిన్న అబ్బాయి, లిటిల్ చింగం అని. ఆ అబ్బాయి వచ్చేసి అలాగాగండి ఏమన్నారు? లిటిల్ చింగమా? వామో లిటిల్ చింగమా? అయ్యా లిటిల్ చింగం దయ్యం అయ్యాడా ఏంటి? కొంపతీసి ఏమైంది సార్ చెప్పండి. ఎక్కడున్నాడు? మా పక్కనే ఉన్నాడా? ఎక్కడ మాకు కనబడట్లేదు. కంగారు పడకండి నాయనా, కంగారు పడకండి. నేను మొత్తం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ లిటిల్ చింగం ఒక ఆవిడ్ని కాపాడడానికి వెళ్ళిన సమయంలో ఆ జగ్గుబాయ్ వెనక నుంచి వచ్చి కాల్ చేశాడు. అప్పుడు ఆయన చనిపోయి తన ఆత్మ ఎక్కడుంది? తన ఆత్మ మీ చుట్టూనే తిరుగుతూ ఉంది. అవునా? ఎక్కడ? ఓ నాయనా. ఆ లిటిల్ చింగం యొక్క బాడీని తొందరగా మీ నా దగ్గరికి తీసుకురండి. ఎందుకంటే ఈ రోజు రాత్రి అయ్యేలోపే ఈ పని మీరు తొందరగా ప్రారంభించాలి. ఏం పని? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అదే ఆ లిటిల్ చింగం తన బాడీలోకి వెళ్ళాలంటే తన యొక్క బాడీని మీరు తొందరగా తీసుకుని రండి. ఈ రోజు రాత్రి లోపు మనం యజ్ఞం చేసి వెంటనే తన బాడీలోకి వెళ్లేలా చేయొచ్చు. తొందరగా వెళ్ళు నాయనా, వెళ్ళు, సమయం లేదు. సాయంత్రం సమయం గడిచే లోపు మీరు తొందరగా వెళ్లి ఆ బాడీని తీసుకుని రావాలి. మీతో పాటే ఆ లిటిల్ చింగం యొక్క ఆత్మ కూడా తిరుగుతూ ఉంటుంది. ఏమన్నా మీకు సహాయం కావాలంటే అదే చేస్తుంది. సరేనా? జాగ్రత్తగా వెళ్ళండి. వామ్మో ఇదేంట్రా సడన్ గా స్పీడ్ పెరిగిపోయింది. ఓరి నాయన, కడుపులో తిప్పుతుందంటే మళ్ళీ గాల్లో లేపాడ్రా ఈ లిటిల్ చింగం. నీకింత అయిందా? అమ్మ బాబోయ్, నిన్ను ఎలా అయినా కాపాడుతాను లిటిల్ చింగం, కానీ కొంచెం ఆపయ్యా బాబో, కడుపులో తిప్పేస్తుంది, వాంతి వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ నేను బాత్రూమ్కి వెళ్ళాల్సి ఉంటది. అన్ని రకాలవి జరిగిపోతాయి. నాయన కొంచెం స్లోగా
స్లోగా తీసుకెళ్ళు. ఎక్కడ ఇంతకీ లిటిల్ చింగం చనిపోయాడు? సించాన్, ఇప్పుడు మనం ఎక్కడ చనిపోయాడో అక్కడికే తీసుకెళ్తున్నట్టుగా ఉన్నాడు లిటిల్ చింగం. మేబీ మనం అక్కడికే వెళ్తున్నాం, కానీ గాల్లో తేలడం నా వల్ల కావట్లేదు నాయన, కడుపులు తిప్పేస్తుందిరా బాబు. ధనువన్న ఇప్పుడు మనకి సమయం లేదు. ఇప్పుడు మనం గాల్లో వెళ్ళామనుకో ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. అదిగో లిటిల్ చింగం మనల్ని తీసుకెళ్తున్నాడు. నేను కూడా ఎప్పుడు లిటిల్ చింగం ని చూడలేదు. ధనువన్న ఫస్ట్ టైం చూస్తున్నాను. సరే ఇప్పుడు ఎలా సరే చూడలేదు, ఇంకా చూస్తాను. ఇప్పుడు కాదు, తర్వాత చూస్తా. అంటే లిటిల్ చింగం ఎప్పుడు వస్తే అప్పుడే. ధనువన్న ఏంటి కొండల్లోకి వచ్చాం? కొంపదీసి కొండలోనే చనిపోయాడా ఏంటి లిటిల్ చింగం? మనం ఎలా అయినా ఫాస్ట్గా బాడీ కడిపెట్టాలి. అప్పుడు లిటిల్ చింగానికి హెల్ప్ చేయాలి. ఓ నాయనా, నేను ఎప్పుడు మిమ్మల్ని కలపైనా మీరు మాత్రం సూపర్ మామ. నాకు హెల్ప్ చేయడానికి మీ ఇద్దరు ఇలా చేస్తుంటారు, సూపరు. నా మాటలు వీళ్ళు కినబడవు, కానీ వీళ్ళైతే మాత్రం నాకు చాలా హెల్ప్ అయితే చేస్తున్నారు. వావ్, నాకు చాలా నచ్చింది. ఓకే ఓకే, ఇదిగోండి మనం చనిపోయింది ఎక్కడంటే ఇక్కడే కదా, ఇక్కడే ఎక్కడో ఈ కొండపైన. ఈ కొండపైనే వాళ్ళు అన్యాయంగా వెనక నుంచి వచ్చి ఆ జగ్గుబాయి గాడు చంపేశాడు. ముందుగా నా బాడీ నేను కనిపెట్టాలి. చూడండి ఇక్కడ చూడండి మామ, మీరు చూడండి. వీళ్ళకి నా మాటలు రావు కానీ చూడండి. ఏంటి ఇక్కడైతే ఆపాడు, కానీ ఇక్కడ నాకు బాడీ ఏం కనబడట్లేదే. ఆ గాల్లో నుంచి మనం ఇక్కడికే వచ్చాగాం, అంటే లిటిల్ చింగమే వచ్చి ఆపాడు, కానీ ఇక్కడ నాకు బాడీ అయితే కనబడట్లేదు. నాకు తెలిసి ఆ బాడీ అలానే బ్లడ్ కూడా కనబడట్లేదురా. ఏమాత్రం ఏమన్నా జరిగిందంటారా? ఎలా మాయమైంది ఇది మొత్తం? గుర్తొచ్చింది. ఓకే, ఇక్కడ ఎవరైనా చనిపోయినా ఏమైనా జరిగినా ముందు హాస్పిటల్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సించాన్, నాకు తెలిసి ఖచ్చితంగా 100% లిటిల్ చింగం బాడీ వచ్చేసి హాస్పిటల్ దగ్గరే ఉంటుంది. 100% మనం తొందరగా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినట్లయితే ఫాస్ట్గా మనం లిటిల్ చింగం బాడీని తీసుకోవచ్చు. సాయంత్రం అయ్యేలోపు మనం ఎలా లిటిల్ చింగం బాడీని కనిపెట్టాలి. ఓకే సించాన్, మనం తొందరగా వెళ్దాం. అరే యార్, అరే మళ్ళీ గాల్లోనే. నాయనా నువ్వేంద్రా బాబు లిటిల్ చింగంగా గాల్లో లేపుతావు? ధనువన్న ఏంటి ధనువన్న, గాల్లో లేపితేనే సుఖంగా వెళ్ళొచ్చు, గాల్లో వెళ్తేనే ఫాస్ట్ గా వెళ్ళొచ్చు. లిటిల్ చింగం నువ్వు గాల్లోనే లేపయ్యా సామే, ఫాస్ట్ గా పద బూస్ట్ ఇచ్చి గాల్లో లేపు. అది లెక్క. ఇప్పుడు చూడు, మన రోడ్డు మీద నుంచి వెళ్తే చాలా సమయం అయిపోతుంది అన్న. అందుకే మనం అడ్డంగా ఇంత స్పీడ్గా ఇలా వెళ్తున్నాం. అబ్బా నువ్వేంద్రా పైకి గాల్లో లేపమంటే భూమి మీద పడేలా చేస్తున్నావు. అందుకే పైకి లేపు, పైకి. అది లెక్క. ఎయ్ తొందరగా వెళ్ళి మనమైతే లిటిల్ చింగం బాడీని కనిపెట్టి ఫాస్ట్గా లిటిల్ చింగంలోకి తోసేసి లిటిల్ చింగాన్ని మనమైతే డైరెక్ట్గా చూడొచ్చు. అది లెక్క. ఈ రోజు మనమైతే లిటిల్ చింగాన్ని కాపాడబోతున్నాం. అరే ఏంటి ఏమైందిరా ఇక్కడ ఆపావు? ఫాస్ట్గా ఆగద్రా లిటిల్ అంటే చింగం. ఈ సించాన్ గడి గొడవ ఏంటో నాకు అర్థం కావట్లేదు. వీడు ఎప్పుడు ఇంతేనేమో. సరే మనం ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేస్తున్నాం. తొందరగా వెళ్ళి మనమైతే హాస్పిటల్ దగ్గర వెళ్ళి డ్రాప్ చేయాలి. అప్పుడు వీళ్ళే మనల్ని మన బాడీని ఎలా అయినా కనిపెడతారు. తొందరగా వెళ్దాం. మీరు నన్ను కాపాడతారని నాకు తెలుసు. ఈ హాస్పిటల్కి ఎక్కడుంది? నేను సిటీకి ఇప్పుడే వచ్చాను కదా, నాకు అంతగా తెలీదు. సరే ఇక్కడ కాదు, నాకు గుర్తొచ్చింది. ఆ ముందు వచ్చేసి పెద్ద బిల్డింగ్ కనబడుతుంది కదా, ఈ పెద్ద బిల్డింగ్ కాదు, దాని వెనక్కున్న పెద్ద బిల్డింగ్. ఆ బిల్డింగ్ దగ్గర ఖచ్చితంగా హాస్పిటల్ ఉంటుంది అనుకుంటున్నాను. అరే నువ్వు డైరెక్షన్ చెప్పరా బాబు. సించాన్ మనోడికి రూట్ తెలియదేమో నాకు తెలిసి, ఇందాక నుంచి ఎంతసేపు ఆపాడంటే. ఇలాగే పద కరెక్ట్గా. ఓకే కరెక్ట్గానే వెళ్తున్నావు, కానీ కొంచెం స్పీడ్గా పద. ఎక్కడ అనుకుంటున్నావు? అక్కడ చిన్న బిల్డింగ్ కనబడుతుంది కదా, ఈ బిల్డింగ్ కాదు, అదిగో అక్కడ ఉన్నాయి కదా బిల్డింగ్స్, ఆ బిల్డింగ్ సైడ్ పద. అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడే ఉంటుంది అన్నమాట హాస్పిటల్. నువ్వు పద, నేను చెప్తా రూట్ మొత్తం. అది లెక్క. చాలా స్పీడ్గానే వెళ్తున్నావు, చాలా స్పీడ్గానే తీస్తున్నావు, కానీ కడుపులో కుదిపెత్తుందిరా బాబు. ఓకే ఇలా కొంచెం స్లో చేయి. ఇక్కడ ఆపు. వచ్చేసాం. ఓకే డన్. నార్మల్. ఓకే ఏమన్నా లేపుతున్నావు గాల్లోని? వీళ్ళు పిచ్చెక్కిపోతున్నారు చూడు జనాలందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు. మనమైతే గాల్లో లేపేస్తున్నాం ఈజీగా. చూసుకొని ట్రై చేయ్యా బాబు. నువ్వైతే చచ్చిపోయావు, మేము బతికే ఉన్నాం. లోపల అతలాకుతలం అవుతున్నాం. ఓకే తొందరగా ఆ రెడ్ కలర్ బిల్డింగ్ కనబడుతుంది కదా ఎదురుగా, ఆ బిల్డింగ్ దగ్గర పద చెప్తా. అక్కడే ఉంటారు ఖచ్చితంగా. అదిగో అంబులెన్స్ అక్కడే ఉంది. తొందరగా పద. ఓకే గాయ్స్, ఫైనల్లీ అంబులెన్స్ అయితే కనిపెట్టేశాం. సించాన్ రారా, ఇప్పుడు వెళ్ళి ఆయన అయితే అడుగుదాం. తొందరగా ఆయన అడిగితే ఖచ్చితంగా ఆయన తెలుస్తుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరే కదా అంబులెన్స్ డ్రైవర్? సార్ మీరు ఆ కొండపైన ఒక శవం కనబడిందా లిటిల్ చింగం అనేసి? ఏం మాట్లాడుతున్నారు? రోజుకి చాలా శవాలు వస్తాయి, అందులో లిటిల్ చింగం అంటే ఎలా ఉంటాడో చెప్తేనే తెలుస్తుంది, లేకపోతే మాకెలా తెలుస్తుంది చెప్పండి? అదే సార్, లిటిల్ చింగం అంటే పోలీస్ ఆఫీసర్. ఆ చిన్నోడు పోలీస్ డ్రెస్ వేసుకుని ఉంటాడు అనమాట. చూసారా కొండలపైన? ఆల్రెడీ సముద్రం దగ్గర దహనానికి వెళ్ళిపోయింది. తొందరగా వెళ్ళండి, లేకపోతే కాల్ చేస్తారు. అవునా? వామ్మో సించాన్ తొందరగా రా. ఓ మై గాడ్, ఫాస్ట్ గా వెళ్ళాలి.
అది సముద్రంలో దహనం చేయబోతున్నారంట. అది కనుక దహనం అయినట్లయితే మనకి బాడీ ఉండదు, అప్పుడు మనం లిటిల్ చింగాన్ని దక్కించుకోలేం. అరే యార్, ఏంట్రా ఇంత పెద్ద శిక్ష పడింది, మనకి బాడీ దొరుకుతుంది అన్న సమయంలోనే ఇదేం ట్విస్ట్ రా నాయనా. సరే మనం తొందరగా అయితే బీచ్కి వెళ్ళాలి. బీచ్కి వెళ్ళాలంటే ఇగో కిందన హైవే ఉంది కదా, ఈ హైవే మీదకి వెళ్తే ఖచ్చితంగా మనం వెళ్ళిపోతాం. కానీ పెద్ద యూటర్న్ ఉందిరా. అరే గాల్లో ఎత్తున్నాం. అరే మనకి ఇదో ప్లస్ పాయింట్ ఉంది కదా, గాల్లో నుంచి కింద పడేసావు. థ్యాంక్ యూ సో మచ్ లిటిల్ చింగం. ఓకే మనమైతే ఫాస్ట్గా వెళ్దాం. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయినట్లయితే మనకైతే బీచ్ వచ్చేస్తుంది. ఒరే ఒరే, నేను మిమ్మల్ని గాల్లో తీసుకెళ్దాం అనుకుంటే నాకు పర్ఫెక్ట్గా తెలియదే రూటు. సరే ఏదో ఒక సెపరేటు. సరే తొందరగా వచ్చేసి మీరు నన్ను తీసుకెళ్ళండి, నా బాడీని కాపాడేయండి. నా బాడీని కాపాడండిరా నాయనా. నాకు రూట్ తెలిస్తే నేను గాల్లోనే లేపేవాడిని, రూట్ తెలీదు. ఇక్కడే కదా సముద్రం. సరే తొందరగా పదండి. వీళ్ళకి నా వాయిస్ వస్తే బాగుండేదబ్బా. ధనువన్నా మనకి ఈ లిటిల్ చింగం వాయిస్ ఎందుకు ఇందాక నుంచి వినబడట్లేదు, ఎందుకో అర్థం కావట్లేదు. పాపం మాట్లాడుతున్నాడేమో, మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ మనకి మాటలు వినబడట్లేదు. సరే ధనువన్నా ఫాస్ట్ గా పద, మన బీచ్ దగ్గరికి వెళ్ళాలి. అవునా సించాన్, నేను కూడా అదే పనిలో ఉన్నాను. తొందరగా మనమైతే వెళ్దాం, ఏం కంగారు పడకు. ఓకే గాయ్స్, సో ఫైనల్లీ రీచ్ అయితే అయిపోయాం. సించాన్ గట్టిగా పట్టుకో. ఇక్కడే ఎక్కడో దహనం అయితే జరుగుతుంది. ఎక్కడ 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 ఒకసారి చూడాలి. ఎక్కడ్రా? నాకు తెలిసి ఇక్కడే ఈ పక్కనే ఉంటుంది అనమాట. గుర్తొచ్చింది. ఇగో ఈ రైట్ సైడ్లో వచ్చేసి శ్మశానం, పాతి పెట్టేది. వాడు దహనం అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సముద్రం పక్కనే జరుగుతుంది. ఓకే ఫైనల్లీ మనకైతే దొరికేసింది రూటు. ఇదిగోరా ఇక్కడే దించాను. దిగండి. ధనువన్నా ఫాస్ట్ గా పద, మనం మిస్ అయ్యకుండా తొందరగా చూడాలి. వస్తున్నాం లిటిల్ చింగం నేను కాపాడడానికి. పద, లేకపోతే మళ్ళీ శవాన్ని కాల్ చేశాను అనుకో, అప్పుడు లిటిల్ చింగం బాడీ దొరకదు. అప్పుడు లిటిల్ చింగం కూడా మనం కాపాడలేం. ధనువన్నా ఇక్కడ ఎక్కడ చూడు, అదిగో అక్కడే. అవును సించాన్, అక్కడే. అరే యార్, ఏమో నాకు అర్థం కావట్లేదురా. అది చూస్తే కాల్ చేసినట్టుగా ఉన్నారు. అదిగో కాల్ చేశారు. మిస్ అయిపోయాం. లిటిల్ చింగం సారీ. లిటిల్ చింగం ఈరోజు రాత్రి అవగానే తన ఆత్మ కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే బాడీ కాలిపోయింది. అరే బాడీ ఉంది. వావ్ సించాన్, లిటిల్ చింగం బాడీ ఉంది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇతను మా ఫ్రెండు. ఇతను మేము అర్జెంటుగా తీసుకెళ్ళాలి సార్, ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్నలు చూడాలనుకుంటున్నారు. డెడ్ బాడీ చూడలేదు, మీరు తీసుకొచ్చేసారు ఇక్కడికి. నా మా రూల్స్ ఒప్పుకోవా? మేము పంపించాం. పొండే ఇక్కడి నుంచి పొండే. రే ఆగండి. రే ఎక్కడ తీసుకెళ్తారో ఆగండి. ఓరే ఆపరా, లేకపోతే మీరు అయిపోయారు. ఆపండి. ఆశ దోశ అప్పడం బడ ఆపుతాను అనుకున్నారా ఏంటి? వీళ్ళు చాలా ఓవరాక్షన్ చేస్తున్నారు. సించాన్ మనం తొందరగా లేట్ చేయకుండా రంగబాబా దగ్గరికి వెళ్ళాలి. వెంటనే మన లిటిల్ చింగం ఆత్మని కాపాడాలి, అదే మన బాడీని కాపాడాలి. ఆ బాడీలోకి పరకాయ ప్రవేశం చేయించాలి. అది కూడా ఈరోజు రాత్రిలోపే, ఈరోజు చీకటి పడేలోపే మనమైతే తొందరగా రంగబాబా దగ్గరికి వెళ్ళి ఈ బాడీని ఇచ్చినట్లయితే అప్పుడు యజ్ఞం చేసి లిటిల్ చింగం బాడీని కాపాడచ్చు. సరే ఫాస్ట్ గా వెళ్దాం పదండి. ఓరి నాయన, అక్కడి నుంచి మళ్ళీ గాల్లో లేపి పడేసాడే. ఓరి నాయన రే ఆపో. అబ్బా నడు మిరిగిపోయిందిరా అయ్యా. అమ్మ సంపెత్తనం కదరా. రే అది కొండ, ఇది కాదు. అదిగో పైన ఉన్నారు రంగబాబా, అక్కడికి. ఓరి మళ్ళీ లేపాడు రా గాల్లోకి. ఒరే నువ్వు ఇందా నుంచి చంపేస్తున్నావు లిటిల్ చింగంగా. తను అన్న మరి ఏం చేస్తాను చెప్పు. రాత్రి లోపు మనం చెయ్యాలి, ఆ బాడీని రంగబాబాకి ఇవ్వాలి. యజ్ఞంకి సమయం పడుతుంది కదా, రాత్రి లోపు యజ్ఞం కంప్లీట్ అయితే మన బాడీ మనకు వస్తుంది. అదే మన లిటిల్ చింగం మనకు వస్తాడు. అబ్బా ఆపాడురా. సించాన్ మనం తొందరగా వెళ్ళాలి. ఎక్కడ బాబా ఇదిగోండి ఈ లిటిల్ చింగం బాడీ అయితే దొరికింది. తొందరగా చేయండి, ఆ యజ్ఞం ప్రారంభించండి, మనకి సమయం లేదు. నాయనా కంగారు పడకండి. మెల్లగా మీరైతే కూర్చొని యజ్ఞం మొదలు పెట్టండి. నేను మంత్రం చెబుతా వినండి. ఓం బగబుగే భగిని బాగోదరి భగవాసనే. ఓం దినకర కిరణయే బాధమానేంటు చూడే. ఓం ఐం క్లీం ఓం ఫట్ స్వాహా. నాయనా ఇదే మంత్రాన్ని మీరు కూడా చెప్పాలి. అది కూడా ఈరోజు సాయంత్రం అయ్యేలోపు మనమైతే తొందరగా యజ్ఞాన్ని ముగించాలి. ఒకవేళ రాత్రి అయితే మళ్ళీ మీ లిటిల్ చింగం మీకు దక్కడు. సరే చెప్పండి. ఓం భగవుగే భగిని బాగోదరి భగవాసనే. ఓం ఫట్ స్వాహ. బాబా పైన ఏదో వస్తుంది, ఏమైంది? ఇప్పటికే రాత్రి అయిపోయింది. ఇప్పటికి మనం చాలా చెప్తున్నాం, ఇంకా రాత్రి అవ్వలేదు, సాయంత్రం అయింది. రాత్రి లోపు వచ్చేస్తుందా బాడీ? బాబా పైన అయితే మాత్రం ఏదో వస్తుంది, మెరుపులో వస్తుంది. ఏం జరుగుతుందో చెప్పండి. కంగారు పడకు,
పరకాయ ప్రవేశం సమాప్తం. హా హా. ఇదిగో మీ మిత్రుడు. అరే ధను అన్న, మీరు నన్ను కాపాడేశారు. థ్యాంక్ యూ సో మచ్ బాబా గారు. అయ్యో నేను నమ్మలేకపోతున్నాను. నేను మీకు కనబడుతున్నానా ఇంతకి? లిటిల్ చింగం కనబడుతున్నావు. వావ్ ధనువన్న, లిటిల్ చింగం చూడు. అబ్బా సూపర్ ధనువన్న. కనబడుతున్నావు లిటిల్ చింగం. చాలా హ్యాపీగా ఉంది నేను ఇలా చూడడం. చాలా బాగుంది. ఇంతకీ ఎలా అయింది? ఏం జరిగింది? వావ్, నేను కనబడుతున్నానా? సూపర్. ఎలా అయిందో మొత్తం చెప్తాను. బాబా థ్యాంక్ యూ సో మచ్. రేపు వచ్చి మళ్ళీ మీకు కొబ్బరికాయ కొడతాను, సరేనా? ఇక ఇప్పుడు మనకి చాలా పెద్ద పని ఉంది, కంగారు పడకండి గాయస్. కంగారేం కాదు, కానీ ఇప్పుడు అర్జెంటుగా కారు ఎందుకు ఎక్కావు? ఇప్పుడే కదా వచ్చావు నువ్వు. మనం మాట్లాడుకుందాం మంచిగా. ఏమైంది? ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎక్కడికి తీసుకెళ్తున్నా అంటే, ఇప్పుడు తొందరగా మనమైతే ఆ జగ్గుబాయి గడి పని పట్టాలి. ఎందుకంటే వాడు నన్ను వెనక నుంచి వచ్చి కాల్చి పడేశాడు. వాడి వల్ల నేను ఇబ్బందులు పడ్డాను. కానీ మీరు నా మిత్రులు కాబట్టి మీరు నన్ను కాపాడేశారు. ఇప్పుడు వాడికి లిటిల్ చింగంగాడు అంటే ఏంటో చూపించాలి. మనం కొడితే ఎలా ఉంటుందో తెలియాలి. తను అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీకు రుణపడి ఉంటా జీవితం మొత్తం. అలానే రంగబాబా గారికి కూడా. ఆయనకి కూడా మళ్ళీ రేపు వచ్చి కలవాలి. ఆ దేవుడికి కొబ్బరికాయ కొట్టాలి. సించాన్ రా పొట్టోడా, నేను ఎప్పటి నుంచో చూడాలనుకున్నాను, చూసేసాను రా పొట్టోడా. ఏంట్రా లిటిల్ చింగం, నేను కాపాడుతూ నువ్వు నన్ను పొట్టోడు అంటున్నావు. సరే లేట్ చేయకుండా తొందరగా జగ్గుబాయ్ దగ్గరికి వెళ్దాం. పదండి గాయస్, పదండి. ఓకే ఆల్మోస్ట్ మనమైతే రీచ్ అయిపోయాం గాయస్. లిటిల్ చింగం, నువ్వు నేను ఫైరింగ్కి అయితే వెళ్దాం. వాళ్ళందరూ చాలా మంది, ఎక్కువ మంది ఉంటారు అక్కడ. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సించాన్, ఒక విషయం ఏంటంటే నువ్వు ఇక్కడే ఉండాలి, ఎందుకంటే చాలా రిస్కీ. ఓకే సరే ధనువన్న, ఫాస్ట్ గా మీ పని కాడి నుంచి వచ్చేయండి. పద ధను అన్న, పద వెళ్దాం. ఒక్కొక్కడి పని పడదాం. కమాన్ ఫాలో మీ. మొత్తం నేను చూసుకుంటా. ఓకే, ఇక్కడ చాలా ఎక్కువ మంది మనుషులు అయితే ఉంటారు. వాళ్ళిద్దరూ లోపల ఉన్నట్టుగా ఉన్నారు. ముందుగా బయట వీళ్ళందరినీ క్లియర్ చేద్దాం. రే ఎక్స్క్యూజ్ మీ. ఓకే, ఒకడైతే అయిపోయాడు. ఇంకా రిమైనింగ్. ఓహో, అందరూ వస్తున్నారా? రండ్రా రే, తేల్చుకుందాం మీరా నేనా అని. లిటిల్ చింగం, నువ్వు ఆ సైడ్కి వెళ్ళి ఆ సైడ్ ఉన్న ప్రతి ఒక్కరిని చంపేసే. నేను ఇక్కడ ఉన్న వాళ్ళని చూసుకుంటా. ఓకే రండ్రా రే. ఎవ్వరు ఎంత కొట్టాలని చూసుకున్నా సరే నేనైతే మాత్రం లొంగే పరిస్థితి లేదు. ఎందుకంటే లోపల నాకు వెస్ట్ ఉంది. ఆ వెస్ట్ వచ్చేసి మీరు ఎంత కొట్టినా కూడా నాకు బుల్లెట్స్ తగలవు. లిటిల్ చింగం చూసుకో ఒక్కొక్కడి. మీరు ఇక్కడికి రావడానికి ఎన్ని గుండెలు? ఇది జగ్గుబాయ్ స్థావరం. పోండి ఇక్కడి నుంచే, లేకపోతే కాల్చి పడేస్తాం. ముందు ఏదో డైలాగ్ అన్నావు. ఎన్ని గుండెలా? ఎన్ని గుండెలు లేవు, ఒకే గుండె. ఏయ్ లిటిల్ చింగం, ముందుగా నువ్వు వచ్చి కవర్ తీసుకో. కవర్ తీసుకొని ఫైరింగ్ స్టార్ట్ చేయి. ఆ రైట్ సైడ్ ఉన్న మొత్తం నువ్వు క్లియర్ చేయి. ఎదురుగా ఉన్న మొత్తం నేను క్లియర్ చేస్తాను. ఓకే లిటిల్ చింగం, ఇక్కడే కవర్ తీసుకో. ఇక్కడ ప్రతి ఒక్కరిని కాల్చి పడేసేయి. ఓకే రండ్రా రే, మీరనే తేల్చుకుందాం. ఇంకా రిమైనింగ్ మీ బాస్ ఎక్కడున్నాడో బయటికి రావాలి. జగ్గుబాయ్ బాబు, బయటికి రా నువ్వు. నేను వాడిని చూసుకుంటా. జగ్గుబాయ్ నువ్వు బయటికి రావాలి, తొందరగా నువ్వు బయటికి రా. ఓకే, నువ్వు వాళ్ళందరినీ బయటికి పిలు, ప్రసాదం ఇచ్చేద్దాం. రే, ఇంకా ఎవడన్నా మిగిలి ఉన్నాడా బ్యాలెన్స్? ఇంకా అరే ఏంట్రా నువ్వు ఇంకా ఏం చేస్తున్నావు? నేను అక్కడి నుంచే వచ్చా కదా. అయిపోయింది. లిటిల్ చింగం, ఆల్ క్లియర్ అనుకుంటా. ఇంకా ఎవరో ఉన్నట్టుగా ఉన్నారు. వీళ్ళేంటి గన్ పట్టుకొని పడుకున్నారా ఏంటి? రే, ఇంత ఫైరింగ్ అవుతున్నా కూడా గన్ పట్టుకొని పడుకున్నారా మీరు? ఇటు చూడండి. అయిపోయింది, మొత్తం క్లియర్. వాళ్ళకి కనబడ్డారా? కనబడలేదు ధను అన్న, బట్ లోపలే వాళ్ళు ఉన్నారో నాకు తెలుసు. బట్ రావట్లేదు బయటికి. వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, అటాక్ సడన్ గా చేస్తారు. చూసుకోండి. మా స్థావరానికి రావడానికి ఎన్ని గుండెలరా నీకు? అయిపోయావరా? కొడుతున్నాడు, చూసుకో. మీరు మరి లిటిల్ చింగన్ కొట్టినప్పుడు లేదా? అయిపోయారు. లిటిల్ చింగం, వాడికి కొంచెం స్ప్రో తప్పేలా చేశాను. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ నువ్వు ఇచ్చేయి. ఇచ్చేస్తున్నా ధను అన్న, ఇచ్చేస్తున్నా. రేయ్, వెనక్కి నుంచి వచ్చి కొట్టడం కాదురా, దమ్ముంటే మళ్ళా ముందుకొచ్చి కొట్టాలి. ఫైనలీ ధను అన్న, నైస్ టు మీట్ యూ. ఇక నుంచి మనందరం కలిపి రఫ్ ఆడించేద్దాం, ఓకేనా? ఇది గాయ్స్, మా ఇద్దరం కలిసాం కదా. మీరందరూ ఏం చేస్తున్నారు? ఇంకా లైక్ కొట్టండి, అదొక్కటి కొడితే చాలు. బాయ్ బాయ్.